ముఖం మనసుకు అద్దం. ముఖాన్ని చూసి మనసును చదివేయవచ్చు. అయితే పాదాలను చూసి కూడా శరీరంలోని వ్యాధుల గురించి తెలుసుకోవచ్చని మీకు తెలుసా? చాలా మంది ముఖం చూసినంత జాగ్రత్తగా శరీర భాగాల పట్ల శ్రద్ధ వహించరు. కానీ పాదాల విషయంలో మాత్రం మరింత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చాలా మంది పాదాలపై శ్రద్ధ పెట్టరు. అయితే పాదాలను చూసి శరీరంలో వ్యాధి జాడలను ఎలా కనుగొనాలో ఇక్కడ తెలుసుకుందాం. కొంతమందికి కాలిపై గాయం తగిలితే ఎన్ని రోజులైనా ఆ గాయం నయం కాదు. ఎన్ని మందులు వాడినా ఇన్ఫెక్షన్ మళ్ళీ వస్తూనే ఉంటుంది. మీకు తెలుసా? ఇలా జరిగితే మీకు మధుమేహం ఉందని అర్థం చేసుకోవాలి. అంటే మీ రక్తంలో చక్కెర స్థాయి పెరిగినట్లు అర్థం చేసుకోవాలి. పాదాల దురద ఉంటే శరీరంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలి. పాదాలు ఉబ్బిపోయాయా? పాదాలు అన్ని వేళలా చల్లగా ఉంటున్నాయా? ఇలాంటి సమస్యలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది గుండె సమస్యకు సంకేతం కావచ్చు. పాదాల నొప్పులకు వయసు ఒకటే కాదు. ఈ సమస్య యువతలో కూడా కనిపిస్తుంది. తరచుగా పాదం, చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లయితే యూరిక్ యాసిడ్ స్థాయిలను తనిఖీ చేసుకోవాలి. నిరంతరం కాలు నొప్పి హైపోథైరాయిడిజం లక్షణం కావచ్చు. శరీరంలో థైరాయిడ్ లెవెల్స్ డిస్టర్బ్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. మీ పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటున్నాయా? ఈ సమస్య తరచుగా సంభవిస్తే హిమోగ్లోబిన్ స్థాయిలను చెక్ చేసుకోవాలి. రక్తహీనత వల్ల కాళ్లలో రక్త ప్రసరణ తగ్గుతుంది. అప్పుడు పాదాలు చల్లగా అవుతాయి.